తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పాలిటెక్నిక్ కాలేజీల్లో జీవో నెంబర్ 97 కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు లేదా ప్రతిపక్షాల నాయకులు కావచ్చు ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి హేమాజిల్లాలో వారు కూడా ఇక్కడైతే ప్రొటెస్ట్ దిగిన పరిస్థితుల్లో మాట్లాడించే ఈ రోజు పిచ్చి తుగ్లక్ రేవంత్ రెడ్డి పిల్లలకు కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళను కూడా వచ్చేసి ఈ రోజు అన్యాయం చేయడం చూస్తున్నావు. నువ్వు విద్యా వ్యవస్థను వచ్చేసి సర్వనాశనం చేసుకుంటూ ఈ రోజు ఈ పాలిటెక్నిక్ పిల్లల్ని కూడా వచ్చేసి నువ్వు సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించు. నీకు పరిపాలన చేత కావట్లే, విద్య గురించి నీకు చదువు రాదు, నీకు అసలు తెలియదు. వాళ్ళు చిన్న పిల్లలు అడుగుతున్నారు కదా, నీకు చదువు రాదు, నువ్వు ఎందుకు వచ్చేసి ఈ విధంగా ఏంటి పాలిటెక్నిక్ లో 97 జీవో అని చెప్పేసి తీసుకొచ్చేసి శక్తి అనేది ఒక దీన్ని స్కీమ్ తీసుకొస్తున్నావు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలి. ఈ టైప్ లో వెళ్తే మాకు 5 సంవత్సరాలలో వచ్చేసి ఇంజనీరింగ్ చదవడం వల్ల మాకు వచ్చే జాబులు వస్తాయి. నువ్వు ఈ విధంగా చేస్తే 11 సంవత్సరాలు మేము చదవాల్సి వస్తుంది. ఐటీఐ అని ఒకటి తీసుకొచ్చి దాంట్లో కలుపుతున్నాం. మరి చదువుకున్న వాళ్ళతో మేము అందరూ ఏం కావాలి? మాకు అడ్డ మీద కూలీలుగా చేస్తావా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు విద్యాశాఖ మంత్రిని నియమించు. నీ పరిపాలన సరిగా లేదు, నీకు చదువు రాదు అని చెప్తున్నావు. నువ్వు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలిటెక్ పిల్లలకి వెంటనే, పాలిటెక్ పిల్లల్ని వెంటనే 97 జీవోని వెంటనే, 97 జీవోని వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే, పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే, పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కాలేజీలలో అన్నిట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే ప్రతిపక్షాల నాయకులు ఉంటారో ప్రతిపక్షాల నాయకుల్ని కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాల నాయకుల్ని కావచ్చు, విద్యార్థుల్ని కావచ్చు, అందరినీ గట్టిగా మాట్లాడితే అందరినీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్న సందర్భాలు అయితే కోకొల్లలుగా కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా పలు పాలిటెక్నిక్ కాలేజీలలో అన్నిట్లలో కూడా 97 జీవో నెంబర్ 97 ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 97కి వ్యతిరేకంగా అయితే పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న సందర్భం అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ వీడియో రాఘవతో సంధ్య హైదరాబాద్.